నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. వైభవంగా కొనసాగిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు చివరి ఆదివారం కావడంతో ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. నిషేధిత భూములను క్రమబద్ధీకరించాలి, రేకుర్తి విద్యానగర్ భూములపై ఉద్యమిస్తామని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆషాఢ బోనాలు, నెత్తిన బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని మధురానగర్ గ్రామస్తుల రిలే నిరాహార దీక్షలు. ఇక వార్తలను వివరాలు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పోచమ్మ, మైసమ్మ ఆలయాలకు పోటెత్తారు. మహిళలు, యువతులు పాల్గొని నెత్తిన బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్లో ఆషాఢ మాస బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో హోరెత్తించారు. పోతరాజుల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చైర్మన్ కొమరయ్య సౌగాని ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్ని ప్రారంభించారు. తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే ఈ బోనాల పండుగ మన రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని సౌగాని కొమరయ్య అన్నారు. ప్రజలందరూ ఐకమత్యంగా జరుపుకునే దినజాతరని చెప్పారు. విద్యార్థుల్లో సంస్కృతి, సాంప్రదాయాలని, రాష్ట్ర వైభవాన్ని చాటేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మిథునా జె మిస్త్రీ, వైస్ ప్రిన్సిపల్ సాగర్ సర్కార్, ఏవో తుంగాని సంపత్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వివేకానంద విద్యానికేతన్లో ఈరోజు విద్యార్థులు అమిత ఆనందంతో బోనాల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆషాఢం అనగానే వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు అనుకూలంగా దేవుడి అనుగ్రహం ఉండాలని పోచమ్మ, మైసమ్మ, మన గ్రామ దేవతలు ఏవైతే ఉన్నాయో అవి శాంతించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా వివేకానంద విద్యానికేతన్ విద్యార్థులు మంచి చదువులతో పాటు మంచి సంస్కారాన్ని, మంచి విద్యాభ్యాసం వాళ్ళకు అభ్యసించాలని సదుద్దేశంతో ప్రతి విద్యా సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు, టీచర్లు మరియు విద్యార్థులు అందరూ అమిత ఆనందంతో ఈ బోనాల ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు, మడలేశ్వర స్వామి బోనాలు ఘనంగా జరిగాయి. స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్ పోచమ్మ బోనాల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనమెత్తి శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో ఆలయం వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పొన్నాల లాస్య, తిరుపతి, నదనూరి గంగారాజం, మునిగంటి స్పందన, రాజేందర్, రజక కుల సంఘ నాయకులు నెదురుని మల్లయ్య, మైలారం మల్లయ్య, అజయ్, రాముడుగు సంపత్, పావురాల సంపత్, దుర్శెట్టి రవీందర్, శ్రీనివాస్, రాచకొండ మహేందర్, మధు, నదనూరి శ్రీనివాస్, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామంలో
రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు మరియు మడలేశ్వర స్వామి బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ మహాత్మాగారు యువకులు కానీ మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే మా మహాత్మాగారు ప్రజలు అందరూ సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని మరియు కోరుకుంటున్నాము. కురవాలని మానదేవుని కోరుకుంటున్నాము. అలాగే అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. మా మహాత్మారి గ్రామ పంచాయతీ పరిధిలో రజక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల పండుగ చేయడం జరిగింది. ముందు మొక్కుల తల్లి పోచమ్మ కాబట్టి ఈరోజు ఆషాఢ మాసం స్పెషల్గా బోనాలు చెల్లించడం జరిగింది. మా రజక సంఘం తరఫున ప్రతి ఇంటికి మా ఆడబిడ్డలు బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే మా రజక కుటుంబ సభ్యులందరూ ఇలా పాపలతో ఆయుర్వేదంతో చల్ల ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు మా గ్రామం కూడా ఆయురారోగ్యంతో నిండు నూరులు వర్ధిల్లాలని, సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పాడి పంటలు చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరూ ముక్త కంఠంతో అమ్మవారిని వేడుకోవడం జరిగింది. నగర్లోని రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పోచమ్మ మరియు మడలేశ్వర స్వామి బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మహిళా మూర్తులు పెద్ద ఎత్తున బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, అదేవిధంగా అందరూ తొందరగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి అందరికీ న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నికల హామీ మేరకు మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత వారం జరిగిన గ్రామ సభలో ఏం జరిగిందో పూర్వాపరాలు పరిశీలించకుండా అన్యాయంగా 13 మందిపైన అక్రమంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామ సభలో లేని వారిని సైతం ఆ కేసులో ఇరికించారని, ఆ 13 మంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కనీసం తెలియడం లేదని వాపోయారు. నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించి ఆ 13 మందిపై పెట్టిన అక్రమ కేసును తొలగించాలని కోరారు. అదేవిధంగా తమ మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. నారాయణపురం గ్రామం మాకు గత ఎలక్షన్ అప్పుడు మేడిపల్లి సత్యం గారు ఊరు ముంపు గ్రామంగా ప్రకటిస్తానని మాటిచ్చిండు. అదే మాట ప్రకారం మాకు ముంపు గ్రామంగా ప్రకటించాలి. కాకపోతే కొన్నిళ్ళు తీసుకుంటా అని ఇప్పుడు 2 వర్గాలుగా చీల్చి మాకే తగాదాలు అవుతున్నాయి. అది కాకుండా మాటిచ్చిన ప్రకారం మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఈ సమస్యను పరిష్కరించాలి. లేకపోతే ఈ నిరాహార దీక్ష ఎన్ని రోజులని మేము ఇట్లనే కొనసాగిస్తాం. ఈ గ్రామంలో గత 2-3 సంవత్సరాల నుంచి ఇది ఏదైతే గ్రామం ముంపు గురించి ఏదైతే జరుగుతుందో దాంట్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. యాక్చువల్గా పోయిన వారంలో ఏదైతే గ్రామ సభలో ఏదైతే చిన్న డిస్టర్బెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేది ఏది చేయకుండా అన్యాయంగా 13 మంది పైన 13 మంది పైన అన్యాయంగా అక్రమ కేసులు పెట్టినారు. ఈ అక్రమ కేసుల పైన మేము దానికి ఏం అడ్డు చెప్పట్లేదు. గ్రౌండ్ లెవెల్లో అసలు ఆ రోజు గ్రామ సభలో ఏం జరిగింది అన్ని వీడియోలు ప్రూఫ్లతోని గ్రామంలో అందరి దగ్గర ఉన్నాయి. ఆ రోజు గ్రామ సభలో లేని వాళ్ళను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి అందరిపైన కేసులు పెట్టినారు. ఎమ్మెల్యేకి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పాలనకి అర్థం అవ్వాలని మేము నిరాహార దీక్ష అనేది మొదలు పెట్టాము. మా ఆవేదనని మీరు పట్టించుకొని మా బాధల్ని మీ బాధలుగా అనుకొని మాకు సమస్యకి పరిష్కారం చేపడతారని ముఖ్య ఉద్దేశంతో ఈ నిరాహార దీక్షని స్టార్ట్ చేశాము. మాకు న్యాయం జరిగేదాకా ఈ నిరాహార దీక్ష అనేది ఆపేది లేదు, ఇలానే కొనసాగిస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆషాఢమాస బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఆయా పట్టణాలు, గ్రామాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు నెత్తిన బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆషాఢమాసం సందర్భంగా ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఆలయానికి తరలివచ్చి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిమ్మకాయలు, ఒడిబియ్యం సమర్పించారు.
ఈ సందర్భంగా అఖండ దీపారాధన అభిషేకంతో పాటు కుంకుమార్చన చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలని సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. మంగళవారం హోమం, బుధవారం పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయంలో 3 అమ్మవార్లకి ఆషాఢమాసం సందర్భంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఆషాఢమాసం అంటే గ్రామదేవతలు, ఇంత చిన్న గ్రామాన్నైనా గ్రామదేవత కోసం మనం సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తాం. మరి దాంట్లో భాగంగానే ఇక్కడ ఉజ్జయిని మహాకాళి ఉత్సవం కూడా మహాకాళి శ్రీనివాస్ గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తాం. అమ్మవారిని మనందరూ కూడా వేడుకుందాం. వాటి పంట సమృద్ధి ఉండాలి, సమాజం అంతా బాగుండాలి, ఒక్కలా బాగుండి సమాజం అంతా బాగుండాలి. ప్రత్యేకంగా సెక్యులర్ గవర్నమెంట్, ఈ సెక్యులర్ రాష్ట్రం మనందరూ కూడా కోరుకుందాం. అమ్మవారు హిందూ ధర్మం కోసం కూడా పనిచేసే విధంగా వాళ్ళని ప్రేరేపించాలి. కేవలం భగవంతుడు మొక్కితే కాదు, భగవంతుడి ఆలయాన్ని నిర్మాణం చేస్తే కాదు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలని విద్యార్థులకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పెద్దపల్లిలోని ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో బోనాల పండుగని ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాలని అలంకరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, బోనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ జానపద సాంప్రదాయాలని ప్రతిబింబించేలా విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల పండుగకి విశిష్టమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని మమతారెడ్డి తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అప్పుడున్న కాలంలో కమ్యూనికబుల్ డిసీజెస్, అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలనే నినాదంతో ఎత్తుకున్న ఈ బోనం డిఫరెంట్ ఏరియాలలో అనేక పేర్లతో పిలుస్తారు. పోచమ్మ అంటారు, నూకాలమ్మ అంటారు, అమ్మోరు అంటారు. ఎక్కడికి పిలిచినా అంతా తనై ఉండే అమ్మవారు దయ మన మీద ఉండాలని దర్ ఇస్ అ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. మన చిన్నారులందరూ కూడా స్కిట్ రూపకంలో చెప్పారు. ఏమని? అప్పుడు వచ్చే అంటువ్యాధులు ఏవి రాకుండా మనం నీళ్ళని కడతాము, అలాగే పసుపుని రాస్తామని. దర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఆల్సో విచ్ ఇస్ నాట్ యాడెడ్. వాట్ ఇస్ దట్? వి ఆల్సో యూస్ జాగరి. బెల్లం అన్నం తింటాం. బెల్లం ఇస్ రిచ్ ఇన్ ఐరన్. ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఇమ్యూనిటీ బూస్టర్ ఫర్ అస్. మనకి ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. అలాగే అన్నం వండడానికి పులిచిన నీరు వాడతాం. అంటే అంటకుండా ఆ రోజు ఇలా ఒక రోజు ముందు ఇలా చిలికిచ్చిన నీళ్లు పెట్టేసి ఆ నీళ్ళను వాడతాం. దట్ విల్ ఇంప్రూవ్ యువర్ గట్ బ్యాక్టీరియా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా పోచమ్మ తల్లికి, రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఇంటికో బోనం చొప్పున నెత్తన ఎత్తుకొని శివసత్తుల పూనకాలతో, బైండ్ల పూజార్ల విన్యాసాలతో డప్పు చప్పుల మధ్య ఆలయం వద్దకు చేరుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు. గ్రామ ఇలవేల్పు అయిన పోచమ్మ తల్లికి, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. అమ్మవార్లు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ తల్లులని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, గౌడ సంఘం అడహక్ కమిటీ సభ్యులు పొన్నం తిరుపతి గౌడ్, కొయ్యడ రమేష్ గౌడ్, శ్రీనివాస్, రమేష్ గౌడ్, ఓదేలు గౌడ్, కరుణాకర్ గౌడ్ మహిళలు పాల్గొన్నారు. ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్లో లస్కర్ బోనాలు జరుగుతాయి. పెద్దపల్లి జిల్లా లోపల సుల్తానాబాద్లో మరి రేణుక ఎల్లమ్మ, మరి పోషమ్మ బోనాలు పెద్ద ఎత్తున ఆషాఢ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి మనులందరికీ, మరి ముఖ్యంగా గౌడ సోదరులు, అదేవిధంగా ఇతర అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈరోజు మరి విజయవంతం చేశారు. ఎందుకంటే ఈనాడు ప్రకృతి పరంగా మరి ఏదైతే రైతాంగం కానీ, వ్యాపార వర్గాలు కానీ
ఆ అమ్మవారి అనుగ్రహం పొంది పాడి పంటలు చల్లగా ఉండాలని, అదేవిధంగా మరి అధిక వర్షాలు కురిసి పంటలకు నీటి కొలువ లేకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని మొక్కడం జరిగింది. ఈ సుల్తానాబాద్ గ్రామంలో దాదాపుగా ఒక 50 సంవత్సరాల క్రితము రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతిష్టాపన చేయబడి ఉన్నది. అదేవిధంగా సుల్తానాబాద్లో గత 1000 సంవత్సరాల క్రితము మరి మందనం పోచమ్మ, నల్ల పోచమ్మ, బంగారమ్మ, ముత్యాలమ్మ అనేక 7 పోచమ్మలు ఒకే ఆవరణలో మరి ప్రతిష్టాపన చేయబడి అమ్మవారు ప్రజల ఆశీర్వాదము ఇస్తున్నాయి. జగిత్యాలలో కళాకారులు పోచమ్మ తల్లి బోనాల వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలో పోచమ్మ తల్లి బోనాల పండుగని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కళాకారుల సంఘ బాధ్యులు తెలిపారు. పండుగ విశిష్టతను వివరించిన సీనియర్ కళాకారులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తొలిసారిగా జగిత్యాల జిల్లాలో చేపడుతున్న ఈ బోనాల ఉత్సవాన్ని ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాత బస్టాండ్ కాలేజీ మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ బోనాల ఊరేగింపు తహసీల్ చౌరస్తా టవర్ మీదుగా పోచమ్మ తల్లి దేవాలయం వరకు కొనసాగనుందన్నారు. ఈ పండుగని విజయవంతం చేసి భవిష్యత్తులో మరింత వైభవంగా నిర్వహిస్తూ జగిత్యాల గడ్డ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతామని నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాల జాతర కళాకారులచే నిర్వహించబడుతున్నటువంటి బోనాల జాతరకు ప్రభుత్వానికి ప్రజలకు వారధులైనటువంటి ప్రెస్ వాళ్ళు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి మా కళాకారుల తరపున ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ఈరోజు 11వ తేదీ మంగళవారం రోజు జరగబోయే బోనాల జాతరకి మీరందరూ కూడా విచ్చేసి ఆ జాతరను ఎంతో అంగరంగ వైభవంగా కని విని ఎరగని రీతిలో జగిత్యాల్లో మా కళాకారుల చేత నిర్వహిస్తున్నాం. కాబట్టి జగిత్యాల గడ్డ కళాకారుల అడ్డ అనే నినాదంతో ముందుకొస్తున్నటువంటి మా యూట్యూబర్స్, కళాకారులు, సీనియర్ కళాకారులు అందరినీ కూడా కలుపుకొని ఇందులో అందరినీ భాగస్వాములను చేసి దీనికి వెన్నంటి ఉన్న మా మిత్రులందరూ కూడా, నా తోటి కళాకారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ విచ్చేసి మా బోనాల జాతర పండగని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో యూట్యూబ్ కళాకారుల బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ మహాకాళి స్వామి, ప్రజాప్రతినిధులు హాజరై ప్రారంభించారు. మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ నుండి చౌరస్తా సమీపంలోని పోచమ్మ ఆలయం వరకు బోనాలని ఊరేగించారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున కళాకారులు తరలివచ్చారు. వివిధ వేషధారణలతో పాటు పోతురాజుల విన్యాసాలతో డప్పు చప్పుళ్ల మధ్య బోనాల జాతరలో కళాకారులు, హిజ్రాలు పాల్గొని కనువిందు చేశారు. యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి సోదరుడు కుమార్ యాదవ్ వారి మిత్ర బృందం అంతా కలిసి బ్రహ్మాండంగా ఈరోజు యూట్యూబర్స్ అందరినీ కూడా అన్ని ఏరియాలకు సంబంధించిన అన్ని ఊర్లకు సంబంధించిన యూట్యూబర్లందరినీ కూడా ఏకం చేసి గోదావరిఖనికి తీసుకురావడం జరిగింది. వారందరి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి మొదలుకొని చౌరాస్తా వరకు బ్రహ్మాండంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బోనాల పండుగ అనేది అమ్మవారి ఆశీర్వాదంతో రామగుండం మున్సిపల్ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, బ్రహ్మాండంగా వర్షాలు కురవాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళే విధంగా ఆ అమ్మవారు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించేందుకు యూట్యూబర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు యూట్యూబ్ కళాకారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న ఈ బోనాల మహోత్సవానికి చాలామంది అతిథులు, పెద్దవాళ్ళు రావడం జరిగింది. ఇందాకే మన నగర మేయర్ మహాకాళి స్వామి గారు బోనాలను ప్రారంభం చేసి స్వాగతిస్తూ కళాకారులందరూ బాగుండాలని వారు కోరుకోవడం జరిగింది. అలాగే కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, మంచిర్యాల నుండి చాలామంది కళాకారులు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు అన్ని రకాల పర్మిషన్లు మాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నగర రామగుండం ఏసీపీ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ రాజకీయులు కానీ, వ్యాపారస్తులు కానీ, కళాకారులు కానీ ప్రతి ఒక్కరూ మా యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా
పాత్రికేయ మిత్రులకు చాలా కృతజ్ఞతలు. ఏడాది కాలంగా తమ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదని ఇక ఉద్యమానికి సిద్దమయ్యామని బాధితుల జేఏసీ కన్వీనర్ పాషం మోహన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రేకుర్తి విద్యానగర్ కు చెందిన భూములు ఇంటి యజమానులు సమావేశమయ్యారు. మరోసారి పాషం మోహన్ రెడ్డిని కన్వీనర్ గా ఎన్నుకున్నారు. గత సంవత్సర కాలంగా రేకుర్తి విద్యానగర్ పట్టా భూములపై నిషేధం విధిస్తూ 22/7 చట్టం తీసుకురావడంపై వారు ఆందోళనకు సిద్దమయ్యారు. ఆగస్టు 12వ తేదీన కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించనున్నామని తెలిపారు. ఏడాది పాటు అధికారులు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా ఏం ఫలితం లేకుండా పోయిందన్నారు. సమస్య పరిష్కారం చూపకపోతే రానున్న రోజుల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి ఇళ్లను ముట్టడించి తమ హక్కుల కోసం పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత సంఘ నేత పాషం మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎదుళ్ల రాజశేఖర్, బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి బాధితులు పాల్గొన్నారు. రేకుర్తి విద్యానగర్ చెందిన భూములను నిషేధ జాబితాలో పెట్టిన సందర్భంలో మేము అందరం బాధితులంతా సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈరోజు. ఇది సంవత్సరం నుంచి నలుగుతున్న సమస్య కాబట్టి దీని మీద ఎవరు కూడా సీరియస్గా స్పందిస్తలేరు. అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ ఎవరు పెద్దగా దీని మీద స్పందిస్తలేరు. ఇది సమస్య కాదని అనుకుంటున్నారు. బాధితులు చూశారుగా ఎంతమంది ఉన్నారో, వచ్చింది చాలా తక్కువ మంది. అయితే మేము దీన్ని ఈ యొక్క కార్యాచరణను రేపు మన పరిస్థితి ఏంది, మా యొక్క భూముల పరిస్థితి ఏంది, దీని గురించి ఎట్లా ముందుకు పోవాలి, మరి సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్లు ఆపేసి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ రెవెన్యూ అధికారులు, ఈ ప్రభుత్వం మీద మేము సీరియస్గా ప్రభుత్వం మీద నిరసనకు మేము నిర్ణయించుకున్నాం. మేము ఇక్కడ రేకుర్తిలో ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల స్టడీ కోసమని ఒక 2-3 ప్లాట్లు కొని పెట్టుకున్నాం. అవన్నీ అప్పుడు మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి మాకు పిల్లల స్టడీ, హయ్యర్ స్టడీస్ కానీ లేకపోతే మ్యారేజ్లు కానీ సేల్ చేద్దామంటే అవి రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి ఎందుకు గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, ట్యాక్సులు పే చేస్తేనే కదా గవర్నమెంట్కి ట్యాక్స్ పోతేనే కదా రిజిస్ట్రేషన్లు అయితే. మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు? ఇప్పుడు ఎందుకు సీలింగ్ యాక్ట్లకి పెట్టారు మా భూముల్ని? మరి ఎందుకు అవి అన్నీ క్లియర్గా ఉన్నాయా లేకపోతే అసైన్ భూములా? మీరు ఏం ఎంక్వైరీ చేసుకోరు. అందరినీ మొత్తం అన్ని ఎకరాల భూములు మొత్తం ఒక 2-3 గ్రామాలనే పెట్టారు. మరి అంటే ఉన్నాయి కొన్ని కావచ్చు మీ గవర్నమెంట్ ల్యాండ్స్, కానీ మొత్తం మందిని పెట్టారు కదా. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళడు? ఇప్పుడు చాలా అందరి మంత్రులను కలిసాము. 10 నెలల నుండి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? గవర్నమెంట్కి ఏం కనబడట్లేదా మా బాధ? నారాయణపూర్ రిజర్వాయర్ కు నిధులు మంజూరు చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృతజ్ఞతలను తెలియజేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నారాయణపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ సమస్య దశాబ్ద కాలంగా నడుస్తుందని తెలిపారు. ఈ రిజర్వాయర్ పూర్తి అయితే 47,000 ఎకరాలకు నీరు అందే అవకాశం ఉంటుందని భావించి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనేక మార్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రిని కలిసి శాసనసభలో మాట్లాడారని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగా రిజర్వాయర్ కట్టకు 20 కోట్లు నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ గ్రామస్తులతో పాటు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ఇది ఇవాళ నడుస్తున్న సమస్య కాదు, దశాబ్దాలుగా నడుస్తున్న సమస్య. నారాయణపూర్ రిజర్వాయర్ మీద ఒక నారాయణపూర్ గ్రామే కాదు, ఈ నారాయణపూర్ రిజర్వాయర్ కనుక పూర్తయితే 90% పనులు గతంలోనే పూర్తయినాయి. ఇంకొక 10% పనులు కనుక పూర్తయితే ఒక 46-47 ఎకరాల ఆయకట్టుకు సస్యశ్యామలం అవుతుంది. అది ఉద్దేశంలో, అది మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారు అనేక సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అండ్ మన రేవంత్ రెడ్డి గారిని కలిసి అనేక సార్లు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ నారాయణపూర్ అభివృద్ధి పనులకు 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దానితో పాటు దానికి కంటిన్యూస్గానే కుడి కాలువ, ఎడవ కాలువ పనులు కూడా పూర్తవుతాయి. మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారికి పదే నమస్కారాలు. ఆయన చేయబట్టి మాకు ఇన్ని ఏళ్ళ నుంచి ఎందరో ఎమ్మెల్యేలు ఎందరో వచ్చారు కానీ ఎవరేమి చెయ్యలేదు. దయచేసి మేడిపల్లి సత్తన్న మా గురించి అసెంబ్లీకి పోయిండు, మా గురించి మాట్లాడుతాడు. అన్ని రైతులకైనా చెర్ల భూములకైనా నేను అన్ని ఇప్పిస్తామా, తాత్పరంగా అన్ని మీరు ఓర్గబట్టుర్రి, మీరు చెయ్యి అని చెప్పి మేడిపల్లి సత్తన్న వారికి మేము పదే అందరం పిల్లలు జల్లలు కానుకలు మేము చూడబడి ఉంటాము. మీకు 10,000 దండం, ఇంకా గోడిని డబ్బులు తక్కువ ఉన్నాయట, ఆయన్ని కలిపి మాకు పంపితే దయచేసి మాకు 5 అవుతుంది. ఇటు
కుడికాలు ఒక 20 ఊళ్ళు నీళ్ళు లేక అవగోరిస్తాను, బాధపడతాను, బాగా అదైతుంది. ఎమ్మెల్యే గారికి దయచేసి అందరికీ దయచేసి మాకు ఆయన్ని డబ్బులు పంపి ఈ నీళ్లు పంపాలి, వాళ్ళని సాగు చేయాలని ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చుతూ ఉద్యమకారులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాధన సమన్వయ కమిటీ చైర్మన్ రాచకొండ సత్యనారాయణరావు అన్నారు. ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమంలో పాలుపంచుకున్న ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో తెలంగాణ చౌక్ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఉద్యమంలో వివిధ రంగాలకు చెందిన ప్రజలతో పాటు ఆహర్నిశలు విధులు నిర్వహించిన విలేకరుల పాత్ర గొప్పదని గుర్తు చేశారు. జర్నలిస్టులకి సైతం న్యాయం చేయాలని కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జలసౌదలో పుట్టిన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తు చేశారు. గీతాభవన్ చౌరస్తాను తెలంగాణ చౌక్గా మార్చుకుని ఎన్నో ఏండ్ల పాటు నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని నడిపామని చెప్పారు. ఉద్యమ నేత కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆనాటి ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కిగౌడ్, విజయశాంతి, మంత్రి శ్రీధర్ బాబు మద్దతు పలికారని చెప్పారు. ఉద్యమకారులని గుర్తించి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో కో చైర్మన్లు పామరాజు రామారావు, పొన్నం శ్రీధర్ గౌడ్, మారాజు నర్సయ్య, కెమసారం సమ్మయ్య, తులా భాస్కర్ రావు, గొడిశెల రమేష్ గౌడ్, జిఎస్ ఆనందం, మందా వెంకన్నగౌడ్, బోగోటి సుహాసిని, జాతా, లత, పద్మ, రేణుకా, శారద పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ పెన్షన్ లేదు, ఎక్కడ కనీసం తెలంగాణ ప్రశంసా పత్రాలు కూడా కలెక్టర్లతో ప్రోగ్రామ్ అవుతున్నాయి. జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ఆ రోజు కూడా కనీసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కూడా వాళ్ళకు కనీసం ప్రభుత్వ పరంగా ప్రశంసా పత్రాలు ఇవ్వలేదు పాల్గొన్న నాయకులకు. ఇక నాడు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళకేమో వాడు ఎవరెవరో తీసుకొని వాళ్ళు సర్టిఫికెట్లు తెచ్చుకొని వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రం మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. తప్పకుండా గౌరవనీయులు మన పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన, మన బండి సంజయ్ గారి నాయకత్వాన, మన జిల్లా నాయకులు కాబట్టి, జిల్లా మంత్రివర్యులు కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో మనకు తప్పకుండా మన ఏదైతే కమిటీ వేశారో మన కేశవరావు గారి కమిటీ వాళ్ళ ద్వారా మాకు మన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కరీంనగర్ మా తెలంగాణ చౌక్లో పాల్గొన్న వాళ్ళందరినీ గుర్తించాలి. మాకు తెలంగాణ అందరూ పాల్గొన్నారు. కొందరేమో మేము ఉద్యమంలో తెలంగాణ చౌక్ పట్టుకొని ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ పర్యటనలో వచ్చిన చంద్రబాబును కానీ శ్రీకృష్ణ కమిటీ కానీ అడ్డుకోవడం జరిగింది తెలంగాణ చౌక్. తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో కవి సమ్మేళనం నిర్వహించారు. నగరంలోని ఫిలిం భవన్లో యుద్ధం మొదలైంది అనే శీర్షికన చేపట్టిన కార్యక్రమానికి యువ కవులు డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వారి కవితలను చదివి వినిపించారు. అధ్యక్షుడు కొత్త అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా మేయర్ కొలగాని శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా కవులంతా ప్రమాణం చేశారు. దొమ్మటి శంకర్ నివేదిక అందించగా సంయుక్త కార్యదర్శి కాండూరి వెంకటేశ్వర్లు కవి సమ్మేళనం చేపట్టారు. దేశ సౌభాగ్యాన్ని కాపాడే బాధ్యత యువత చేతుల్లోనే ఉందని మేయర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త భారత్లో భాగంగా భాగస్వామ్యులు కావాలని సూచించారు. యువ సాహిత్యం కొత్త ఆలోచనల వారధి అని శాతవాహన రిజిస్ట్రార్ సతీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బివిఎన్ స్వామి, కెఎస్ అనంతాచార్య, గుర్రాల మాధవ్, నీలగిరి అనిత, తుమ్మల సాయి చరణ్, శ్రీకర్, గొర్రె అనిల్, సుగుణ, అనుష, బొమ్మకంటి కిషన్, ఉపేంద్ర, యువ కవులు పాల్గొన్నారు. నీ చేతిలో పుస్తకం ఉంటే దేశ భవితకు మూలమవుతావు. నీ చేతిలో డ్రగ్స్ అంటే అగాధంలో కూరుకుపోతావు. ఈ రాక్షస క్రీడలో మృత్యువు ఉరితాడికి వేలాడకు. లేచి నిలబడు. నీ శక్తిని వృధా పోనీయకు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి సప్తతి కార్యక్రమంలో భాగంగా శ్రీరామ హృదయం కలశాన్ని కరీంనగర్లోని భగత్ నగర్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి తీసుకువచ్చారు. శ్రీనివాసచారి అర్చకుల ఆధ్వర్యంలో అష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు కోలాటాలు, భజనలు చేశారు. ఈ కార్యక్రమానికి
ఆలయ ఈవో కాంతారెడ్డి, డిప్యూటీ మేయర్ సతీమణి అపర్ణ, చీటి పద్మ, లక్ష్మీబాయి హాజరయ్యారు. ఆండాల్ గోష్ఠికి చెందిన 15 మంది మహిళలతో పాటు భగత్ నగర్ వాసులు 90 మంది పూజా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆండాల్ గోష్ఠి చీఫ్ కోఆర్డినేటర్ శ్రీమతి, ఆరోగ్య వికాస్ కోఆర్డినేటర్ నీరజ, భగత్ నగర్ భక్తులు పాల్గొన్నారు. భారతదేశంలో ద్రవ్యోల్బణంతో పాటు నిత్యావసర ధరల పెంపు, నిరుద్యోగ సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన సిపిఐ ప్రచార జాథా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, సుందరగిరి గ్రామాలలో పర్యటించింది. సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రచార జాథా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి తీవ్ర అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్, చాడ శ్రీధర్ రెడ్డి, అందే స్వామి, పోనగంటి కేదారి, గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్ నాయకులు పాల్గొన్నారు. యువత సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సొన్నాయి టెంకం శివరామకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నేషనల్ యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సొన్నాయి టెంక శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు, శ్రేణులు టపాసులను పేల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా యువతను చైతన్యపరచడంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. మరోసారి యూత్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బంగారి రమేష్, రామచంద్రం రెడ్డి, రాజమల్లు, ఎండి మునీర్, గోలి సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు రెండోసారి, ఎందుకంటే శ్రీ విజయ రమణారావు గారు నాకు రెండోసారి యువజన కాంగ్రెస్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ మండలంలో ఏ సమస్య ఉన్నా, యువజన కాంగ్రెస్ సమస్యలు ఏదున్నా కూడా విజయన్న గారు తెలియజేస్తూ ప్రతి పనిలో విజయన్న గారు మాకు వెంబడి ఉండి యువజన కాంగ్రెస్ ఏం చేయాలి, ఎటువంటి ప్రోగ్రాం చేస్తే ప్రజలలో ఉంటారు, మంచికి ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా వెళ్ళాలి అని చెప్పుకుంటూ మనం ముందు నడిపిస్తున్న విజయన్న గారికి మరియు ఈ మండల ప్రజానీకానికి, ఈ మండల నాయకులందరికీ, తర్వాత విద్యార్థుల సమస్యలపై ఏంది, నిరుద్యోగ సమస్యలపై ప్రతి విషయం మీద గుర్తు చేస్తూ స్థానిక నాయకత్వంతో పాటు మా రేవంత్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ అన్నిటికీ, యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ అండగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలన్నా ఫస్ట్ మొదటిగా యువజన కాంగ్రెస్ చేరిన తర్వాత మెయిన్ బాడీ కానీ ఏ పదవి అయినా కూడా యువజన కాంగ్రెస్ ద్వారానే పెంపొందించుకోవాలని చెప్పేసి మాకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పిలుపునిచ్చారు. మా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ చాలామందికి ఏదైనా ఉప సర్పంచ్ అవకాశం ఇచ్చారు. వార్డు మెంబర్లు వేసి అందరూ ఉప సర్పంచ్ అవకాశం ఇచ్చినందుకు శ్రీ చిత్తగొండ విజయరామ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నేషనల్ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా మరి శ్రీరాంపూర్ మండల కేంద్రంలో యువకులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరం కలిసి ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అన్ని రంగాలలో, ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి, సేవ చేసే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి రంగంలో చదువుతో పాటు, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాలలో యువత పెడదారి పట్టకుండా అన్ని రంగాలలో రాణించి దేశానికి సేవ చేసే విధంగా ఉండాలని సందర్భం కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో సర్పంచ్ వీర నరసింహారావు ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా బస్టాండ్ నుండి వివేకానంద విగ్రహం వరకు ఉన్న మార్గంలో పారిశుద్ధ్యం, పిచ్చి మొక్కల తొలగింపు, చెత్తను సేకరించే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల నరసింహారావు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పనిచేశారు. యువకులు చీపుళ్లు, గడ్డపారలతో రోడ్ల వెంబడి పేరుకుపోయిన చెత్త, ముళ్ల పొదలను తొలగించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారానికి ఒకరోజు శ్రమదానం అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని సర్పంచ్ వీర్ల నరసింహారావు అన్నారు. గ్రామ ప్రజల సహకారంతోనే పరిశుభ్రత సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెత్త వేయకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వార్డు సభ్యులు సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే మట్టి రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్ ఆ మట్టిని తిరిగి తొలగిస్తూ ఉండడం చర్చనీయాంశమైంది. తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డును ఎందుకు తొలగిస్తున్నారంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి లేఖ తన వద్ద ఉందని, అధికారుల అనుమతితో తొలగిస్తున్నామని కాంట్రాక్టర్ తెలిపారు. అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండ రమేష్ కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లను ప్రశ్నించారు. మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 4 సంవత్సరాలు గడుస్తున్నా పనులు మాత్రం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నాయకులు తెలిపారు. వాగు వరద పారక ముందే పోసిన మట్టి రోడ్డును తీసివేయడం ఏంటని అడిగారు. వెంటనే బ్రిడ్జి పనులు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలంలో మరి మానేరు వాగు తొలుపులు వస్తున్నాయి. మరి కాంట్రాక్ట్ అయితే పోసిన మన్ను పోయేలా మరి రాకుండానే ఉన్న మట్టి రోడ్డు తీసేస్తుండో. మరి 4 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఉన్నప్పుడన్నా బండ్లు పోతే పోయినప్పుడు పోయేది, కానీ పోకముందే మట్టి తీసేసాడు. మట్టి తీసేసుడు ఇది కరెక్ట్ కాదు. ఈ కాంట్రాక్ట్ 4 సంవత్సరాల నుంచి నువ్వు చేసిన నిర్లక్ష్యమే. మరి నువ్వు ఇదివరకు చెప్తే మేము చేయాలి, మళ్ళా నీళ్ళు రాకముందే ఉన్న రోడ్డుని తీసి తవ్వడం ఎంతవరకు సమంజసం? మానకొండూరు నియోజకవర్గంలోని గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో తెలంగాణ రక్షణ సేన నాయకులు వినూత్న నిరసన తెలియజేశారు. మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో గుంతల్లో మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. వర్షం పడితే గుండ్లపల్లి గన్నేరువరం రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని చెన్నమల్ల చైతన్య అన్నారు. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల నాయకులు గువ్వా శ్రీనివాస్, కొలుపుల అనిల్, అభిషేక్, చింటూ, చందు, వినయ్ నాయకులు పాల్గొన్నారు. మానకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గన్నేరువరం మండలం యొక్క రోడ్ల పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉంది. ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఈ గన్నేరువరం రోడ్డు గుండ్లపల్లి నుంచి గన్నేరువరకు ఒక మాట ఇవ్వడం జరిగింది. నన్ను గెలిపిస్తే 120 రోజులలో నేను ఖచ్చితంగా ఆ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, యువకులందరికీ కూడా తన యొక్క మాటలతోటి మభ్యపెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి అధికారంలో కూర్చున్నాక ఆ రోడ్డు పరిస్థితి మర్చిపోయాడు. అయ్యా కవ్వంపల్లి గారు, మీరు రోడ్లు వేస్తారా, రాజీనామా చేస్తారా అని చెప్పేసి అని ఈ యొక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది రైతులు కావచ్చు, యువకులు కావచ్చు ఈ రోడ్ల వెంబడి ప్రయాణం కొనసాగిస్తుంటారు. గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడి నుంచే కరీంనగర్కి వెళ్ళాలి. మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని చెప్పడం విడ్డూరంగా ఉందని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు నయా పైసా తీసుకురాలేదని ఆరోపించారు. ప్రభుత్వం కొత్తగా 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినా కరీంనగర్ కు ₹1 కేటాయించడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో 840 కోట్లు తీసుకువచ్చారని గుర్తు చేశారు. తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు భూసేకరణ పూర్తి చేయడం ప్రభుత్వానికి చేత కాలేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరానికి ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచిపోబోతా ఉన్నది. ఇంకో 2 మాసాలు గడిస్తే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి అన్ని పత్రికలలో వార్తలు రావడం జరుగుతూ ఉన్నాయి. 4 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా అప్పులు చేసిందని. మరి దానికి జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు కానీ, ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు రాజధాని కరీంనగర్, ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అందరి బాధ్యత ఉంది. కాబట్టి మరొక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం రూపకల్పన చేసి దాని కింద ఒక 1000 కోట్లు 2000 కోట్లు తీసుకొచ్చి నగరాభివృద్ధి కనుక ప్రయత్నం చేసినట్టయితే మేమందరం కూడా వారికి స్వాగతం చెప్తాం. కరీంనగర్లో పెద్ద ఎత్తున పౌర సన్మానం కూడా చేస్తాం. కరీంనగర్ మొత్తం టౌన్లో అందరం కార్పొరేటర్లము, ప్రజా సంఘాలందరం కూడా కలిసి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాపోలు నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశరాజు అనిల్ ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకలకు
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గ్రామాలలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు సునీల్, నాయకులు మాతంగి అనిల్, బుర్రా తిరుపతి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఉదయరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతోందని రాష్ట్ర జనసేన నాయకులు శంకర్ గౌడ్, రామ్ తల్లూరి, ఆర్కే సాగర్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జనసేన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉద్యమాల పురుటిగడ్డ కరీంనగర్ అని వక్తలు కొనియాడారు. ఇక్కడి నుండే జనసేన పార్టీ బలోపేతానికి పునాదులు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన నేతలు నేమూరి శంకర్ గౌడ్, రామ్ తల్లూరి, ఆర్కే సాగర్, మచ్చా సుధాకర్, కరీంనగర్ పార్లమెంటు కోఆర్డినేటర్ డాక్టర్ బండారి రాజ్ కుమార్, డాక్టర్ కృష్ణప్రియ, సీనియర్ నాయకులు కందుల రాజిరెడ్డి, కాసా రాజు పటేల్, అజయ్, బబ్లు, పెంటల మహేష్, మొగిలిపాలెం రమేష్, సంజీవ్, చల్లా శివారెడ్డి, చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి, తగరపు శ్రీనివాస్, వీర్ల శ్రీనివాసరావు, పొన్నాల తిరుపతి, పాతూరి వేణుగోపాల్ రెడ్డి, జంగా మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.